జనవరి 20వ తారీఖు నుంచి ఇక ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో బయలుపరిచారండి. ప్రార్థన చేసినప్పుడు జనవరి 20వ తారీఖు 2025 సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఆత్మలోకంలోను భౌతిక లోకంలోను కొన్ని సంగతులు త్వరలో సంభవించబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. జనవరి 20వ తారీఖు నాడు ఏ సంగతులు సంభవించబోతున్నాయని ప్రభుని అడిగినప్పుడు ప్రభు కొన్ని విషయాలు చెప్పడం బయలుపరిచాడు. అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ సంగతులు త్వరలో సంబంధించినవి ఉన్నాయండి. జనవరి 20వ తారీఖు నాడు అమెరికా దేశానికి డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారోత్సవం అఫీషియల్గా చేయబోతున్నాడు. అయితే ఈ డొనాల్డ్ ట్రంపెట్ని దేవుడు ఒక దావీదు అభిషేకంతో అభిషేకించి ఉన్నాడు. సో ఎప్పుడైతే 20వ తారీఖు నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాడో అప్పటి నుంచి కూడా అమెరికా దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తం కూడా అనేక మార్పులు చేర్పులు చేసుకుంటాయని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. వాటిలో ఒకటి ఏంటంటే ఏ బందీలైతే సిన్నాలు హమాస్ యొక్క చెరలో ఉన్నారో ఆ బందీలందరినీ కూడా విడిపించే దిశగా కార్యం చేయబోతున్నాడు. అలాగే ఇస్రాయల్ దేశంలో ఇన్నాళ్ళు సంవత్సరం పైనుంచి గొడవలు యుద్ధాలు బాంబులు ఉన్నాయి. శాంతి కలిగించే దిశగా దేవుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా కార్యం చేయబోతున్నాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరంగాను ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ డొనాల్డ్ ట్రంపెట్ను దావీదు అభిషేకంతో అభిషేకించి జనవరి 20వ తారీఖు నుంచి అమెరికా దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చేర్పులు తెచ్చే విధంగా కార్యం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అతని ద్వారా బైబిల్ని ప్రమోట్ చేసేటువంటి ఉద్దేశం ప్రభు కలిగి ఉన్నాడు. దాంట్లో భాగంగా డొనాల్డ్ ట్రంపెట్ గాడ్ బ్లెస్ ది యుఎస్ఏ బైబిల్ని ప్రమోట్ చేస్తున్నాడు. స్కూళ్ళల్లోనూ కాలేజెస్లోనూ బైబిల్ని చదవాలి, పబ్లిక్ ప్రేయర్ ఉండాలని ప్రమోట్ చేస్తున్నాడు. సో అనేక విషయాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ 4 సంవత్సరాల పాలనలో కూడా దేవుడు ట్రంప్ను అభిషేకించి అనేక దేశాల మధ్య శాంతి ఒప్పందాలు తీసుకొచ్చే విధంగా దేవుడు వాడుకోబోతున్నాడు. అయితే ఇది అమెరికా దేశం మీద మాత్రం కాకుండా ప్రపంచ దేశాల మీదను ప్రత్యేకంగా భారతదేశం మీదను అయితే అమెరికా దేశంలో ఎవరైతే సెటిల్ ఉన్నారో తెలుగు వారి మీదను చాలా ప్రభావం చూపించబోతుంది. అయితే దేవుని రాజ్యాన్ని కట్టే దిశగాను విశ్వాసును బలపరిచే దిశగాను దేవుడు తన చిత్తాన్ని అమెరికా దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా నెరవేర్చే దిశగాను పరిశుద్ధాత్మ దేవుడు ట్రంప్ను వాడుకోబోతున్నాడు. జనవరి 20వ తారీఖు నాడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో ఆ రోజు ప్రత్యేకంగా అతని మీదకి దావీదు యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేసి దావీదు వలె వాడుకుంటానని సెలవిస్తున్నాడు. అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే లేఖనం సెలవిస్తుంది సువార్త అన్ని దేశాలకు అందచేయాలి. సో దాంట్లో భాగంగా దేవుడు ట్రంప్ను వాడుకోబోతున్నాడు. సో కాబట్టి వీడియో చూసిన బిడ్డలారా మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే త్వరలో సంభవించవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. సో వాటి కోసం ప్రార్థన చేయండి. ఇస్రాయల్ దేశంలో శాంతి ఒప్పందం జరగబోతుంది. అలాగే అమాచర్లో ఉన్న వారిని విడిపించబోతున్నాడు. అలాగే ఇంటర్నేషనల్ టూరిస్ట్ అంతా కూడా మళ్ళీ స్వేచ్ఛగా ఇస్రాయల్ దేశానికి వెళ్ళి హోల్ ల్యాండ్ టూరు జరుపుకునే విధంగా దేవుడు మార్గం ఏర్పాటు చేయబోతున్నాడు. అలాగే అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. సో కాబట్టి ప్రార్థన చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట బెల్ నొక్కండి. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు సాయంకాలం 5 గంటలకు సికింద్రాబాద్లో అభిషేకార్థం ఉంటుందండి. పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.